హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. కీకి సంబంధించి, అలాగే కీ అబ్జెక్షన్కి సంబంధించి, అలాగే నార్మలైజేషన్కి సంబంధించి, రెస్పాన్స్ షీట్స్, అలాగే కీస్ లింక్స్ వాటన్నిటికీ సంబంధించి జూలై 2 వరకు ఉన్న లింకులన్నిటికీ సంబంధించి చూడబోతున్నాం. అలాగే కట్ ఆఫ్కి సంబంధించి నేను కంప్లీట్గా ఈ 13 జిల్లాలకు సంబంధించిన కట్ ఆఫ్కి కూడా సంబంధించి ఒక వీడియోని చేయబోతున్నాను అనమాట. దానికి సంబంధించి మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో ఇవ్వబోతున్నాను. సో అది నేను రేపే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాను. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా నేను పెట్టిన వెంటనే మీకు ఆ వీడియో అనేది వస్తుందన్నమాట. అండ్ దీంతోపాటు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో నాకు ఇంకా చాలా మోటివేటివ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైతే చాలా టఫ్గా ఉంది ఏ రోజు ఎగ్జామ్ టఫ్గా ఉంది అనేసి అనుకుంటున్నారో దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనకి ఏపీడీఎస్సీకి సంబంధించి నార్మలైజేషన్, అలాగే అబ్జెక్షన్ ఎలా పెట్టాలి, అలాగే రెస్పాన్స్ షీట్ మొత్తం మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే మీరు సర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ఇలా ఏపీడీఎస్సీ అనేసి ఇలా ఓపెన్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెబ్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని అయితే ఇలా క్లిక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి ఒకవేళ కావాలంటే దాన్ని కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను కాబట్టి లాస్ట్ వరకు చూసేయండి. ఎందుకనేసి అంటే ఎక్కడైనా స్కిప్ చేస్తే మళ్ళీ అది మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో లాస్ట్ వరకు చూడండి. అలాగే టెట్లో మార్క్స్ ఇక్కడ ఎన్ని కలుస్తాయి, సో కంప్లీట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. సో మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, అందరికి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అయితే మనం రెస్పాన్స్ షీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఎందుకంటే కొంతమంది ఫర్గెట్ పాస్వర్డ్ ఒకవేళ క్లిక్ చేస్తే కనుక అది ఎలా అనేసి అనేది ఇంకా కొంచెం మంది డౌట్స్ అయితే అడిగారు కమెంట్ సెక్షన్లో. సో దానికి నేను ఇక్కడైతే క్లారిఫై ఇస్తాను చూడండి. ఇక్కడ మనకి రైట్ కార్నర్లోకి వెళ్ళి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే పోర్టల్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, క్యాండిడేట్ లాగిన్ అనేసి. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయి ఉంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనేసి ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ ఆధార్ కార్డుకి లింక్ అయినదైనా పర్లేదు, లేకపోతే నార్మల్ది అయినా పర్లేదు. ఒకవేళ మీరు డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు అక్కడ ఏదైనా ఫోన్ నెంబర్ ఇచ్చుంటే కనుక ఆ నెంబర్ని కూడా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది అనమాట. సో ఆ ఓటీపీని ఏం చేయాలంటే తీసుకొచ్చి ఎంటర్ చేయాలన్నమాట. కింద ఎంటర్ అనేసి చూపిస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ వస్తుంది, అలాగే ఇక్కడ మళ్ళీ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఆ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే వెనక్కి వచ్చేసి ఇక్కడ మీ యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ కొట్టేసి ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఇచ్చారో దాన్ని క్లియర్గా ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి లోపల పేజ్లోకి వెళ్తుంది అనమాట. సో ఇలాగా ఫర్గెట్ పాస్వర్డ్కి సంబంధించి కంప్లీట్గా అయితే ఇలా అనమాట. మనం రెస్పాన్స్ షీట్స్ ఎలా చూడాలో చెప్తాను. ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది సర్వీసెస్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కింద ఇలా కంప్లీట్గా డీటెయిల్స్ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రింట్అవుట్ కానీ లేదంటే హాల్ టికెట్ పేమెంట్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కింద చూసినట్టయితే కనుక 4th వన్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది చూడండి, రెస్పాన్స్ షీట్ అనేసి. సో దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేస్తే కనుక మనకి ఇలా అనేది పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇలా కనిపిస్తుంది అనమాట. రెస్పాన్స్ షీట్ అనేది క్లిక్ చేసినట్టయితే కనుక ఇక్కడ మీరు ఏ పోస్ట్కి రాశారు, ఏ ఎగ్జామ్ డేట్లో రాశారు, ఏ సెషన్లో రాశారు, అలాగే ఇక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ రాశారు అన్నది కూడా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు సైడ్ వ్యూ అనేసి వస్తుంది. మీరు వెనక్కి వెళ్తే వ్యూ అనేసి వస్తుంది. అది కూడా ఎలాగా అనేసి అనేది చూపిస్తాను. ఒకవేళ మీకు ప్రింట్అవుట్ కావాలి అనేసి అంటే ఇక్కడ ప్రింట్అవుట్ వస్తుంది, లేదంటే ఇక్కడ ఎక్సెల్ వస్తుంది అనమాట. సో మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలాగ రెస్పాన్స్ షీట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు ఎలా చూడాలి అనేసి అంటే ఇలాగ మీరు వెనక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైడ్కి చూసినట్టయితే కనుక ఇలా సైడ్ కనండి. ఈ సైడ్ కంటే కనుక ఇక్కడ మీకు వ్యూ అనేసి కనిపిస్తుందా, రెస్పాన్స్ షీట్కి సంబంధించి వ్యూ అనేసి కనిపిస్తుంది చూడండి. దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలాగా మీకు రెస్పాన్స్ షీట్ అంతా కూడా చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక మీరు ఇక్కడ మీకు ఏది కరెక్ట్ ఆన్సర్, అలాగే ఇక్కడ మీరు ఏది చూస్ చేసుకున్నారు ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్దే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, అలాగే మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ కూడా 1. సో ఇది 1. అండ్ నెక్స్ట్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, ఇక్కడ మీరు చూస్ చేసుకున్నది కూడా 3. సో సెకండ్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇలాగా
మీకు ఇలా చూసినట్టయితే కనుక ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే కనుక ఆప్షన్ 3 అక్కడ కూడా మీరు సెలెక్ట్ చేసుకునేది ఆప్షన్ 3. అండ్ మీరు ఇలా కిందకి వెళ్ళినట్టయితే కనుక ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ మీరు సెలెక్ట్ చేసుకున్నది, మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఏమో 2 అనమాట. సో ఇది తప్పు. సో ఇలాగ మీకు ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా కౌంట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ చూస్ చేసుకున్న ఆప్షన్ని అలాగే రెస్పాన్స్ షీట్ కాకుండా కీని తీసుకొచ్చి దీన్ని కంపేర్ చేస్తున్నారు. సో అలా కంపేర్ చేసి తప్పు వచ్చింది అనేసి అంటున్నారు. సో అలా అస్సలు కంపేర్ చేయకూడదు. ఎందుకనేసి అంటే మీకు రెస్పాన్స్ షీట్ మాత్రమే దీనికి ఈ చూజన్ కరెక్ట్ ఆన్సర్కి దీనికి కంపేర్ చేసుకోండి. ఎందుకనేసి అంటే కీకి సంబంధించి అది రైట్ ఆర్ రాంగ్ అన్నది మాత్రమే ఆ కీకి సంబంధించి చూడాలన్నమాట. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే కీకి సంబంధించి ఈ చూజన్ కరెక్ట్ ఆన్సర్ని చూజన్ ఆప్షన్ని చూస్తున్నారనమాట. సో అలా చూస్తే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. కొన్ని చాలా మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి సో ఏం చేస్తారంటే ఓన్లీ మీరు ఈ రెస్పాన్స్ షీట్ని చూసుకోండి. కీ ఇంకా అదంతా కూడా వదిలేసేయండి. మీకు ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ రాకపోతే అప్పుడు కీని చూసుకోవాలి. మనకి ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ వచ్చేసింది కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ రెస్పాన్స్ షీట్ని చూసుకొని దీంట్లో ఉన్న మార్క్స్ అన్నీ కూడా కౌంట్ చేసుకోండి. మీరు అక్కడ ఎన్ని ఎగ్జామ్స్కి అయితే రాసారో అన్ని వాటికి కూడా మీరు అక్కడ వ్యూ అనేసి దాన్ని క్లిక్ చేసుకుంటే కనుక మీకు ఇలా అయితే వెబ్ పోర్టల్ ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నారు, ఏది కరెక్ట్ ఆన్సర్ అనేసి అన్నది మీరు చూసుకుని అయితే మీరు ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే టెట్ మార్క్స్కి సంబంధించి ఎంత వెయిటేజ్ యాడ్ అవుద్ది అనేసి అనేది చాలా డౌట్ ఉంది చాలామందికి. సో ఇక్కడ మీకు కంప్లీట్గా టెట్ మార్క్స్ అలాగే మీకు 20% వెయిటేజ్ కూడా ఇక్కడ క్లియర్గా మార్క్స్ వైజ్ ఇవ్వడం జరిగింది, మార్క్స్ వైజ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఒకవేళ 70 మార్క్స్ వచ్చాయనుకోండి మీకు 9.33% అనేది వెయిటేజ్ ఈ మార్క్స్ అనేవి కలుస్తాయి అనమాట. ఒకవేళ మీకు 85 మార్క్స్ వచ్చినట్టయితే కనుక 11.33 అనే మార్క్స్ అయితే కలుస్తాయి అనమాట. సో మీకు అక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇప్పుడు మీకైతే డిఎస్సి ఉందనుకోండి, అదే డిఎస్సి ఎస్సీ ఉందనుకోండి, దాంట్లో మీకు 80 మార్క్స్కి అంటే హాఫ్ మార్క్ ఉంటుంది, ఒక బిట్కి కూడా హాఫ్ మార్క్ ఉంటుంది. సో దాంట్లో ఏం చేయాలంటే మీకు ఒక 40 మార్క్స్ వచ్చాయనుకోండి, 40 మార్క్స్ వస్తే ఏం చేయాలి, ఇక్కడ 75 మార్క్స్ ఏమో మీకు టెట్లో వచ్చాయి, అవేమో 40 మార్క్స్ వచ్చాయి అనుకోండి. 80 బిట్స్ కరెక్ట్ అయ్యి 40 మార్క్స్ వచ్చాయి. 40 మార్క్స్ వస్తే ఇక్కడ మీకు 75కి ఎంత 10 మార్క్స్ అనమాట. సో ప్లస్ 10 యాడ్ చేయాలి. సో ప్లస్ 10 యాడ్ చేసి మొత్తం 50 మార్క్స్ వచ్చినట్టు మీకు. సో అలాగా ఇక్కడ మీకు ఏదైతే ఇస్తారో దాన్ని బట్టి మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు టెట్ మార్క్స్ని బట్టి ఇక్కడ వెయిటేజ్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుని చాలామందికి చాలా డౌట్ ఉందంటే ఈ మార్క్స్కి ఎంత వెయిటేజ్ అనేసి. సో కాబట్టి మీరు ఇలా చూసుకొని మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఈ డౌట్ని. ఏంటంటే ఇక్కడ అబ్జెక్షన్ రిపోర్ట్ గురించి, అబ్జెక్షన్ ఎంట్రీ గురించి కూడా చెప్పాలి. ఇక్కడ అబ్జెక్షన్ ఎంట్రీ గురించి చూసినట్టయితే కనుక ఒకవేళ మీకు రెస్పాన్స్ షీట్లో చూసినప్పుడు మీకు ఏదైనా తప్పు ఉంది అంటే మీకు చూసిన ఆన్సర్ అలాగే అక్కడ సెలెక్ట్ చేసిన ఆన్సర్ కూడా రైటే అయినా సరే మీకు ఒకవేళ మిస్టేక్గా వచ్చింది అనేసి అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏ పోస్టు అలాగే ఏ షిఫ్ట్ ఎగ్జామ్ షిఫ్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ క్వశ్చన్ అయితే తప్పు అనేసి అనుకుంటున్నారో దాన్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఇలా ఈ రెండు కూడా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇలా క్లిక్ చేసుకున్నట్టయితే కనుక ఇక్కడ మీరు రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ ఏది మీరు అబ్జెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ టైప్ని అబ్జెక్ట్ చేయాలనుకుంటున్నారు అనేసి అన్నది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది అనమాట. అంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్సా లేదా అంటే ఇన్కరెక్ట్ ఆన్సరా లేదా అంటే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిందా, అలాగే ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే మీరు చూస్ చేసుకుని అలాగే ఇక్కడ మీ ఆన్సర్ ఏంటి అనేసి అనేది అలాగే ఇక్కడ రిమార్క్. సో ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఒకటి సబ్మిట్ చేసిన తర్వాత ఇంకొకటి ఏదైనా తప్పు కనిపిస్తే మీరు మళ్ళీ రెండోసారి కూడా మీరు ఇలా రిపోర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే అబ్జెక్షన్ ఎంట్రీ అయితే ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ అబ్జెక్షన్ రిపోర్ట్ చూసినట్టయితే కనుక మీకు ఇంకా ఇక్కడైతే ఇది అప్డేట్ అవ్వలేదు. సో ప్రస్తుతానికి అయితే అబ్జెక్షన్ ఎంట్రీ మొత్తానికి మీరైతే ఇలాగా మీరు ఎన్నిసార్లు అయినా సరే ఎన్ని క్వశ్చన్స్ అయినా సరే మీకు ఒకవేళ తప్పు అనిపిస్తే కనుక మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించి నార్మలైజేషన్ గురించి మాట్లాడినట్టయితే కనుక ఇక్కడ మనకి ఏమేమైతే కీ ఇచ్చారో ఇక్కడ చాలా మొత్తం అన్ని ఆల్మోస్ట్ అన్ని డేట్స్కి సంబంధించిన కీ అయితే వచ్చేయడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక కొన్ని చాలా టఫ్ అయినవి జరిగాయి అనమాట. అంటే 13th డేట్లో జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్ అనేది చాలా తక్కువ మార్క్స్ అయితే రావడం జరిగింది వాళ్ళకి. అండ్ కొన్ని సెషన్స్ అయితే ఎలా ఉన్నాయంటే చాలా ఈజీగా ఉన్నాయి, కొన్ని అయితే చాలా హార్డ్గా ఉన్నాయి కదా. సో దానికి సంబంధించి 13th ఆఫ్టర్నూన్ సెషన్ అన్ని వాటితో కంపేర్ చేస్తే కొంచెం టఫ్గా ఉన్నట్టుగా చూస్తున్నాం అనమాట. అంటే ఒక 5-6 మార్క్స్ అనేవి మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే 17th మార్నింగ్ జరిగిన సెక్షన్ ఏమో కొంచెం ఈజీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది మనకి మీకు ఏ సెషన్ అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఏదైతే ఈజీగా ఉంది అనేసి అన్నది కూడా కమెంట్ చేసి చెప్పండి.
అలాగే దీనికి సంబంధించి అలాగే 18-19 జరిగిన సెషన్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క సెషన్కి కూడా సంబంధించి మనకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా నార్మలైజేషన్లో మొత్తం అంతా కూడా కవర్ చేస్తారు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే మనకి ఏంటంటే ఈ 10 షిఫ్ట్లకి కూడా సంబంధించి మనకి నార్మలైజేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇదేంటంటే ఒకవేళ నార్మలైజేషన్ జరిగినా సరే మనకి ఒకవేళ పెరిగితే హార్డ్గా చూసినట్టయితే కనుక ఒక 10 మార్క్స్ పెరగవచ్చు అనమాట. అంటే నార్మలైజేషన్లో మరీ ఈజీగా ఉంటే కనుక ఒక హార్డ్గా ఉంటే కనుక ఒక 10 మార్క్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. లేదు అనేసి అంటే కనుక ఈజీగా ఉన్న వాళ్ళకి ఒక 5 మార్క్స్ అనేవి రెడ్యూస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంతే తప్ప మనకి కొంతమంది అడుగుతున్నారు అక్క చాలా ఎక్కువ నార్మలైజేషన్ జరిగి ఒక 20-30 మార్క్స్ ఏమైనా డిఫరెన్స్ వస్తుంది అనేసి. లేదండి, అస్సలు అంతంత డిఫరెన్స్ అయితే రాదు ఖచ్చితంగా. అండ్ ఓన్లీ జస్ట్ ఒక 10 to 5 ఈ గ్యాప్లోనే ఒక డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ మొత్తం ఎస్సీకి సంబంధించి అలాగే పీజీటీకి ఎస్జీటీకి మొత్తం ఇలా కంప్లీట్ మొత్తం అన్ని సెషన్స్వి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లిక్ హియర్ అనేసి అనేది క్లిక్ చేసినట్టయితే కనుక మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట పేజ్. సో ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది, దాంట్లో మీరు చూసుకోవచ్చు అనమాట. సో దాంట్లో మీరు చూసుకొని మీరు కంప్లీట్గా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే నేను వెంటనే దీంట్లో మన ఛానల్లో పోస్ట్ అయితే చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీ లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది కూడా మీరు ఇక్కడ కమెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఓకే వీళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఈ ప్యాటర్న్లో రాసిన వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయి అనేసి అది తెలుసుకోవడానికి, అలాగే మీరు ఏ జిల్లా అనేసి అన్నది కూడా మీరు అక్కడ మెన్షన్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది అనమాట, మీకు కూడా తెలుస్తుంది. సో అలా కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.